హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూవీఎస్. ఇవాళ గులాబ్ జామున్ స్పెషల్తో మేము ముందుకు వచ్చేసామండి. గులాబ్ జామున్తో పాటు ఇంకో డిష్ కూడా ఉందండి. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఇవాళ మా యానివర్సరీ అండి. పిల్లలకు అందరికీ ఇష్టమైన డిష్ ఇది. వాళ్ళ కోసము ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం కూడా అండి. దానికోసం 3 kg కోవా, అందులో 300 grams మైదా పిండి, చిటికె ఉప్పు, చిటికె తినే సోడా వేసి అంతా మంచిగా కలిపేయాలండి. దీంతో పాటు ఇంకో డిష్ అన్నాను కదండి, అదే గర్జలు. అందులో డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాను కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఆ రెసిపీ ఎలా ఉందో. ఇప్పుడైతే ఇది చూసేద్దాం గులాబ్ జామున్ ప్రాసెస్. చూడండి, అంత రెడీగా కలిపి పక్కన పెడుతున్నాను. ఇది 3 kg కోవా తీసుకుంటున్నాం కాబట్టి చక్కెర పాకం పట్టడానికి 3.5 kg చక్కెర తీసుకుంటున్నాను. దానికి సరిపడా వాటర్ తీసుకోవాలి. చూడండి, మంచిగా కలుపుతూ ఉండాలి. అది ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఈ వాటర్ అంతా మంచిగా మరగనివ్వాలి. కొంచెం థిక్నెస్ రావాలి కదా, మరగాలి. దాని తర్వాత ఒక చిన్న సైజ్ అంత నిమ్మకాయ తీసుకుంటున్నానండి. నిమ్మకాయ ఎందుకు అనుకుంటున్నారా, షుగర్లో కొంచెం డస్ట్ అలాంటిది ఉంటుంది కదా, అదంతా ఈ నిమ్మకాయ వేయడం వలన ఆ వాటర్లో బాయిల్ అయిన తర్వాత పైనకి మొత్తం ఇట్లా డస్ట్ వచ్చేస్తుంది. మనం ఈజీగా తీసేయడానికి అవుతుందండి. మంచిగా బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు ఈ వాటర్ రెడీ అయిపోయింది కాబట్టి వాటర్ తీసి పక్కన పెట్టేసి గులాబ్ జామున్ ఉండ్రలు చేసుకోవాలి. పిల్లలకి 2 డిష్లు కావాలి కాబట్టి తొందరగా అయిపోవాలనేసి మా అత్తయ్య, నేను, మా పాప అందరం కలిసి చేస్తున్నానండి. ముందుగా అన్ని రెడీగా చేసి పెట్టేసుకున్నాం చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో 1 లీటర్ ఆయిల్ తీసుకుంటున్నానండి. కడాయి పెట్టి ఈ గులాబ్ జామున్ మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి, దొరగా ఫ్రై అవ్వాలి. కొంచెం సిమ్లోనే పెట్టి ఉడికించాలండి. కొద్దిగా కలర్ మారడానికి వస్తుంది చూడండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆ వాటర్లో వేసేస్తామండి గులాబ్ జామున్, మంచిగా అవుతుందని. అంతే అండి, గులాబ్ జామున్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.